బీఆర్ఎస్ పై టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ నినాదం మా నీళ్లు మా ఉద్యోగాలు మాకు అన్నారు కదా, ఏమైందని ప్రశ్నించారు. నీళ్లు నిధుల పేరిట మీరు గత 10 ఏళ్లు దోపిడీ చేశారన్నారు. ఉద్యోగాలన్నీ మీ ఇంటికి తెచ్చుకున్నారని ఆరోపించారు. మా పాలనలో 70,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చాం, ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ పత్రాలు ఇచ్చామన్నారు. విద్యార్థుల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని, మీరు 10 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాల లెక్క చెప్పాలని మహేష్ కుమార్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య రికార్డుకుంది. 1-6 అటు ఇటు చెప్తే చెప్పుండొచ్చు, కానీ ఇటు రికార్డుకుంది. ఇంటికో ఉద్యోగం అన్నది కేసీఆర్ కాదా? ఆనాడు 1,00,000 ఉద్యోగాలు అన్నది కేసీఆర్ కాదా? అసలు 10 ఏళ్లలో మీరు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత? తెలంగాణ కోరుకుందేందుకు? మా ఉద్యోగులు మాకు వస్తాయని, మా నీళ్లు మేము బారించుకుంటామని, మా విధులు మేము నిర్వహించుకుంటామని. మీరు 10 ఏళ్ళలో చేసిందేమి? నీళ్ల పేరిట దోపిడీ, ఉద్యోగాల పేరిట దోపిడీ, విధులేమో ఫామ్ హౌస్ నుంచి పాలించినారు. ఇవాళ మీరు ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీ ఇంటి నిండా ఉద్యోగాలు పెట్టుకున్నారు 10 ఏళ్లలో. కేటీఆర్ గారు తెలంగాణ ప్రజలు ఇవన్నీ మర్చిపోయినారని అనుకుంటున్నారేమో. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వారు. మీరు 10 ఏళ్ల అరాచక పాలన, మీరు 10 ఏళ్ళు నిరుద్యోగులకు చూపించినటువంటి గుండు సున్నా ప్రేమ, మీరు నడిపించిన పోలీసు రాజ్యము అన్నీ కూడా ఏవి మర్చిపోలే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేము బాజాప్తా చెప్తా ఉన్నాము, 70,000 పైచులకే ఉద్యోగాలు ఇచ్చాం. ఇలా మీకు ఎక్కడిది హక్కండి? విద్యార్థులు యువకుల గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది?